హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ అనిల్. బిగ్ బాస్ సీజన్ 2 బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మధ్య అందరూ సెలబ్రిటీస్ కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, కౌశల్ అని చెప్పి ఎప్పుడు కౌశల్ గురించి మాట్లాడుతుంటారు. అయితే బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుంది అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానివ్వండి, అలాగే చిన్న చిన్న గొడవలు, చిన్న కాంట్రవర్సీలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఒక గేమ్ అన్నాక సహజం. కాకపోతే ఒక కౌశల్ ఫ్యాన్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. వెళ్దామా మరి? మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? ఓకే, మీరు కూడా ఆల్వేస్ రెడీగా ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. హాయ్ సార్. హాయ్. మీ పేరు? కలీం. సో మీరు కౌశల్ ఫ్యానా? అవునండి. మీరు రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తుంటారండి? యా అండి, రెగ్యులర్గా ఫాలో అవుతాను. రెగ్యులర్గా ఫాలో? ఎస్. అంటే మీరే మీ ఫ్యామిలీ తోటి చూస్తారా, ఫ్రెండ్స్ తోటి చూస్తారా? అంటే నేను బేసిక్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఓకే. సో నేను హాట్స్టార్లో మూవీ ఫాలో అవుతుంటాను. ఎక్కడ సార్ ప్రాపర్ అయితే ఒంగోలు. యా. ఓకే, మీరు రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తుంటారు అయితే ఎస్, ఫ్రెండ్స్తో, అంతేనా? బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హౌస్లో బాగా ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇచ్చారు అని మీకు అనిపించారు? అంటే వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ కానివ్వండి. ఎంటర్టైన్మెంట్ అంటే మనకి మెంటల్గా కనెక్ట్ అయింది నాకు మాత్రం కౌశల్ మాత్రమే. వేరే వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ చేద్దామని ట్రై చేసినా అంతగా పెద్ద కనెక్ట్ కావాలి. ఓకే. జస్ట్ కౌశల్ గారి ఎమోషనల్ ఫీలింగ్స్, అతని ఫోకస్, జస్ట్ అలా బిగ్ బాస్ వాచ్ చేసేటట్టు చూసే మమ్మల్ని. మీరు కౌశల్ గారి ఫ్యాన్ అని చెప్పేశారు కాబట్టి ఇంకా డైరెక్ట్ మీరు ఎవరిని లైక్ చేస్తున్నారని అడగక్కర్లేదు. సో మీరు కౌశల్ గారిని లైక్ చేస్తున్నారు కదా, ఎందుకు కౌశల్ గారిని లైక్ చేస్తున్నారు? జస్ట్ అతను గేమ్ ఆడే విధానం, అతను పెట్టే ఫోకస్, అతని యాటిట్యూడ్ బాగా అట్రాక్ట్ చేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. అతను టాస్క్లో పెట్టే ఎఫెక్ట్ కానీ జస్ట్ ఆల్ ఓవర్ ఎంతమంది అతన్ని వేరేగా చూసినా అతను సపరేట్ అయినా సరే ఆటోమేటిక్గా ఒక కార్నర్ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే గుండెలో మేము సపరేట్ అయిపోయాం, ఇప్పుడు వాళ్ళతో కలవాలంటే మేము ఏదైనా డ్రామా చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ట్రై చేస్తుంటారు. కానీ కౌశల్ మాత్రం తన ఫోకస్ తను వదిలిపెట్టలేదు. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఎంత కార్నర్ చేసినా సరే, ఎంత టార్గెట్ చేసినా సరే, తన ఫోకస్ మాత్రం గేమ్ మీదే పెట్టాడు. వాళ్ళు కలిసినప్పుడు కూడా అలాగే ఆడాడు, కార్నర్ చేసినప్పుడు కూడా అలాగే ఆడాడు. దట్స్ వై ఐ లైక్ కౌశల్. ఓకే. మీరు అంటే షో స్టార్ట్ అయినప్పటి నుంచి కౌశల్ని లైక్ చేసేవాళ్ళ? నో అలా కాదు. న్యాచురల్గా గీతా మాధురి ఫ్యాన్ని. ఆవిడ పాటలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఏదైతే బిగ్ బాస్, యాక్చువల్గా నేను బిగ్ బాస్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు చూడలేదు. దాని తర్వాత కౌశల్ ఆర్మీ అనేది ఒకటి క్రియేట్ అయింది. అందరూ బాగా పబ్లిక్ అందరూ కౌశల్ ఆర్మీ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. బేసిక్గా నేను బిగ్ బాస్ 1 బాగా ఫాలో అయ్యాను. ఇక్కడ ఉండడం వల్ల నేను టీవీ సరిగ్గా లేకపోవడం వల్ల ఫాలో అప్ అవ్వలేదు. తర్వాత ఈ కౌశల్ ఆర్మీ గురించి తెలిసిన తర్వాత నేను హాట్స్టార్లో పేమెంట్ కట్టి మరీ ఫస్ట్ ఎపిసోడ్ కానీ మొత్తం వాచ్ చేసుకుంటూ వచ్చాను. జస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే కౌశల్ గారిని కార్నర్ చేస్తున్నారు, అయినా సరే అతను ఏమాత్రం ఫంక్ అవ్వకుండా ఫోకస్గా తన గేమ్ని తను ఆడుతున్నాడు అని చెప్పి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపించింది. అప్పటి నుంచి నేను బిగ్ బాస్ కంటిన్యూగా ఫాలో అప్ అవ్వడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను కౌశల్ని లైక్ చేయడం మొదలుపెట్టాను. సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ షో కౌశల్ కోసం చూస్తున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకవేళ కౌశల్ గారు ఎలిమినేషన్ అయితే అసలు చూడరా? మానేస్తారా? ఓకే. ఇప్పటి వరకు మీరు ఓటింగ్ చేస్తారా ఎప్పుడన్నా? యా, ఓటింగ్ చేస్తారు. యా, గూగుల్లో వేస్తారు. 50 ఓట్స్ ఉంటాయి. మొబైల్ ద్వారా కూడా 50 ఓట్స్ ఉంటాయి. కాబట్టి నేను 100 ఓట్స్ వేస్తాను డైలీ. ఓకే. సో డైలీ మీరు కౌశల్కే వేస్తారా మీ ఓటు? డైలీ వేస్తాను. కౌశల్ కాకుండా ఇంకెవరికైనా వేస్తారా? వేరే ఉంటే కౌశల్ కాకుండా అంటే రెగ్యులర్గా ఆయన నామినేషన్స్లో లేరు కదా, ఈ మధ్య నుంచి ఉన్నారు, అంతకుముందు లేరు కదా. అప్పుడేమన్నా మీరు వేరే వాళ్ళకి ఓట్ చేయడం జరిగిందా? లేదు, నాకు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను కదా. అటువంటి క్యాండిడేట్స్ నాకైతే ఎవరు అని కనిపించలేదు బిగ్ బాస్ 2లో. ఓకే, మీరు కౌశల్ ఫ్యాన్ అన్నారు కాబట్టి సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవరైతే కౌశల్ గారికి యాంటీగా ఉన్నారో హౌస్లో, అంటే ఏదైనా చిన్న ఇష్యూ జరగడం వల్ల కానీ, ఎక్కడైనా రియాక్ట్ అయినప్పుడు కానీ, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు కానీ, వాళ్ళు నామినేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి పంపించారు అని చెప్పి చిన్న పబ్లిక్లో ఒపీనియన్ ఉండిపోయింది. సో ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇది ఆర్మీ టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఓకే, అంటే ఇది ఎలా అంటే కౌశల్ ఆర్మీలో కొంతమంది డైహార్ట్ ఫ్యాన్ లాగా మారిపోయారు కౌశల్కి. మ్యాక్సిమం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు, ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకా బ్లైండ్గా కౌశల్కే వేసేస్తారు. ఇంకా డైహార్ట్ ఫ్యాన్స్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఇలా ఓట్స్ స్లిప్ చేసి ఎలిమినేషన్స్, వేరే వాళ్ళు ఎలిమినేషన్ అయ్యేదానికి రీజన్స్ అయ్యి ఉంటారు నేను అనుకుంటాను. కంపల్సరీ అయ్యే ఉంటారని అనుకుంటాను. అంటే మీరు డైహార్ట్ ఫ్యానా, ఎంటర్టైన్మెంట్ ఫ్యానా? జస్ట్ నేను కూడా ఫ్యానే. నాకు ఎమోషనల్గా టచ్ ఇచ్చాడు కౌశల్ అన్న, అందుకని చెప్పి నేను కూడా ఫ్యానే. కంపల్సరీ కౌశల్ ఆర్మీ వల్లే మిగతా వాళ్ళు కూడా టార్గెట్ ఎలిమినేట్ అయ్యారని నేను చెప్తాను. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గణేష్ ఒక కామన్ మ్యాన్గా అతను ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, అతను ఏం చేయలేదు హౌస్లో.
కేవలం జస్ట్ అలా కూర్చోన్నాడు. అతనే 9th వీక్ 10th వీక్ దాకా వచ్చాడు. అతనికి ఎటువంటి సపోర్ట్ లేదు. అతని ఓటింగ్స్ చూసుకున్నా చాలా తక్కువ వచ్చి ఉంటాయి. అంటే తేజస్విని ఒక సెలబ్రిటీ, భానుప్రియ, బాబు ఓగినేని గారు ఇలా అందరు సెలబ్రిటీసే. వీళ్ళందరినీ దాటుకుని గణేష్ 9th వీక్ 10th వీక్ దగ్గర రాగలడా? రాలేడుగా. కాబట్టి ఈ పని ఖచ్చితంగా కౌశల్ ఆర్మీ చేసి ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే, నేనైతే ఎటువంటి ఓట్స్ స్లిప్ చేయలేదు. నేను కౌశల్ బాబు గోగనేని గారు బయటకు వచ్చాక ఆయన కౌశల్ ఆర్మీ గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మీరు వినే ఉంటారు, కోర్స్ ఆడియన్స్ కూడా విని ఉంటారు. సో ఆ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ చేశారు. అది అతను ఏం చెప్పారంటే బయటకు వచ్చిన తర్వాత అది కౌశల్ ఆర్మీ అనేది ఓన్లీ సోషల్ వెబ్సైట్లో మాత్రమే కనిపిస్తుంది. ఎవరో ఒకరో ఇద్దరు కలిసి 10 మంది చేసినట్టు హడావిడి చేసి ఇలా చేస్తున్నారు అన్నట్టు ఆయన చెప్పారు. దానికే కదండి మొన్న 2K రన్ మొదలుపెట్టి మనం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా ఉన్నారు అతనికి ఫ్యాన్స్ అని చెప్పి బాబు గారికి ఇప్పుడు అర్థమై ఉంటుంది కౌశల్ ఆర్మీ ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పి మొత్తం. ఓకే, మీరు 2K వాక్లో పార్టిసిపేట్ చేశారా? లేదండి, నేను మిస్ అయ్యాను. నేను కూడా వెళ్ళుంటే బాగుంటుంది అనుకుంటాను. నేను మిస్ అయ్యాను. అప్పుడు కొద్దిగా పని ఉండింది నాకు. ఒక మిస్ అయినందుకు ఫీల్ అవుతున్నారా? ఎస్, ఇంకోసారి పెడితే నేను కంపల్సరీ వెళ్తాను. ఓకే, మీకు సంబంధించి మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ కౌశల్ ఆర్మీ గ్రూప్స్ అవి ఉన్నాయండి? ఉన్నాయండి. నేను కౌశల్ ఆర్మీ 2 గ్రూప్స్లో ఉన్నాను, వాట్సాప్ గ్రూప్స్లో. ఒక్కో గ్రూప్లో 300 మెంబర్స్ దాకా ఉంటారు. ఎస్. ఓకే, అయితే ఇప్పుడు 2K వాక్ చేశారు మొన్న, మీరే చెప్పారు కదా, అంటే నేను కూడా చూశాను అండి. ఇలాంటివి ముందు ముందు ఇంకేమైనా ఈవెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయా కౌశల్ ఆర్మీ? తప్పకుండా అండి. ఫైనలిస్ట్లో కౌశల్ అనే అలాగా ఉంటారు. ఖచ్చితంగా కౌశల్ అనే టైటిల్ విన్నర్ అవుతాడు. సో ఆ రోజు ఏమన్నా కౌశల్ అన్నని అన్నపూర్ణ స్టూడియోలో సెట్ చేస్తున్నారు కదా, అక్కడి నుంచి కౌశల్ అన్న వాళ్ళ ఇంటి దాకా ఏమన్నా ర్యాలీ చేసి తీసుకెళ్తే అది ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్. మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో అది కన్ఫర్మ్ అయిపోతుంది. 2-3 డేస్లో? ఎస్. అది ప్లానింగ్ ఎలా అంటే మొత్తం చూసుకోవాలి. ఓకే, 2K వాక్ జరిగింది కదా, దానికి అంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందా కౌశల్ ఆర్మీ? ఆబ్వియస్లీ. మీరు ఫ్యాన్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా యాక్చువల్గా? వస్తారండి, తప్పకుండా వస్తారు. ఎందుకు రారు? అంటే అంత జనం వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కూడా. అందరికీ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను 2K రన్కి వెళ్ళలేకపోయాను. నాలాగా చాలా ఇంకా వేల మంది ఉన్నారు 2K రన్కి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా అర్థమయ్యేది జనాలకి ఎవరు ఇంకా కన్ఫర్మ్ అయిపోయేది ఎవరిదో అని టైటిల్. ఇప్పుడు మీరు అంత అభిమానిస్తున్నారు కౌశల్ గారిని, ఓకే, ఎందుకు అభిమానిస్తున్నారు అనేది కూడా చెప్పారు. ఆయన యాటిట్యూడ్ అది బాగుంటుందని చెప్పి. సో ఆ విధంగా హౌస్లో ఇంకెవరు యాటిట్యూడ్ లేదా? ఎవరి యాటిట్యూడ్ లేదండి అంతగా. జెన్యున్గా అయితే ఎవరిది లేదు. అందరూ డ్రామా చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. డ్రామా చేస్తున్నట్టు? అందరూ డ్రామా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు ఇప్పటి వరకు కౌశల్ గారు బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్లో మీకు ఎక్కడైనా ఒక సిచ్యువేషన్ నాకు బాగా టచ్ అయింది, హార్ట్ టచ్ అయింది, అక్కడ నేను ఫ్యాన్ అయ్యాను అని చెప్పగలిగే సిచ్యువేషన్ ఏంటి? అది ఫోన్ టాస్క్లో దీప్తి సునైనా గారు తనకి ఎలా వస్తే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అతను పేషెన్స్ తను కంట్రోల్ చేసుకొని ఫోన్ కంటిన్యూ చేశారు కదండి, అది నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా హార్ట్ టచ్ అయింది. సో అదొక మూమెంట్ అండి బిగ్ బాస్ షోలో నాకు. అదొక మూమెంట్. ఓకే, ఫైనల్గా కౌశల్ భయ్య విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్లీ అవుతారండి. పక్కా షూరా? పక్కా. మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ అవుతారు. చేస్తాం కూడా. ఓట్లేసేది మేమే కాబట్టి కంపల్సరీ కౌశల్ అనే టైటిల్ విన్నర్ అవుతారని అనుకుంటున్నాను. కాంపిటేటర్గా ఎవరు ఉండొచ్చు? కాంపిటేటర్ అంటే దీప్తి నల్లబోతు ఆవిడ ఉండొచ్చు, గీతా మాధురి ఉండొచ్చు. గీతా మాధురి గారు ఉండొచ్చు. ఓకే, ఈ వీక్ ఆల్రెడీ నామినేషన్స్ జరిగిపోయాయి మనకి ఎలిమినేషన్కి. ఈ వీక్ నామినేషన్లో గీతా కూడా ఉంది. సో ఎవరు వెళ్ళిపోవచ్చు? అమిత్ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ అనుకుంటాను నేనైతే. అమిత్ రోల్ రైడా వెళ్ళిపోవచ్చు. అవునా? అంటే ఇది కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసిందంటారా? లేదు, ఇది ఫైనల్ మూమెంట్కి వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఓట్ స్లిప్ చేయకుండా డైరెక్ట్ ఓన్లీ ఫర్ కౌశల్ ఓట్ అని చెప్పి కౌశల్ ఆర్మీ మన ఓట్ మెజారిటీ ఎంత ఉందో మనం గెస్ట్ చేసుకోవాలి కదా. జస్ట్ ఒక ఉండాలి కదా అవగాహన అనేది. సో అందరూ కౌశల్ ఆర్మీకే వేస్తున్నారు ఓట్స్. సో తనీష్ రోల్ రైనా అనేవాళ్ళు ఎలిమినేట్. నేను ఏమంటున్నా అంటే యాక్చువల్గా బిఫోర్ అంటే ఈ వీక్ కాకుండా బిఫోర్ వీక్స్ అని మనం చూసుకున్నట్లయితే కౌశల్ భయ్యకి ఎవరైతే యాంటీగా ఉన్నారో కౌశల్ గారికి వాళ్ళని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసి బయటికి పంపించింది అని చెప్పుకున్నారు. సో అలా చూసుకుంటే ఈసారి మనకి గీతా మాధురి గారు యాంటీగా ఉన్నట్టు మనకి కొంచెం అంటే బయట టాక్ ఉంది. కౌశల్ ఆర్మీ కూడా చాలా వీడియోస్ అవి ఇవి చేసి పెట్టడం జరిగింది. సో అలాంటప్పుడు దీప్తి గారు గీతా మాధురి గారిని టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడైతే ప్రెజెంట్ లేదండి. ఎందుకంటే గేమ్ అనేది ఫైనల్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే ఓట్ స్లిప్ చేయడం అనేవి చాలామంది చేయరు. మ్యాక్సిమం 70% 80% పీపుల్స్ చేయరు. ఇంక 20% పీపుల్స్ గురించి మాకు తెలియదు, కౌశల్ ఫ్యాన్స్ గురించి. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఓన్లీ ఓట్ ఫర్ కౌశల్.
ఓకే. అదే ఇదే సిచ్యువేషన్ ఇంతకు ముందు వీక్స్లో వచ్చి ఉంటే గీతా మాధురి గారు ఎలిమినేట్ అవ్వచ్చు ఖచ్చితంగా. గీతా మాధురి గారికి కౌశల్ భయ్యకి చిన్న వార్ లాంటిది ఎప్పుడు అంటే వార్ అని చెప్పక్కర్లేదు, ఎప్పుడు కొంచెం ఎడమొహం పెడమొహం లాగా తిట్టుకుంటూ అలా ఉంటారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? లేదు, కౌశల్ గారికి యాక్చువల్గా గీతా మాధురి గారు అంటే చాలా ఇష్టం. కౌశల్ గారికి ఆయన బిహేవియర్లో మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా గొడవ పడినా సరే కౌశల్ గారే కొద్దిగా తగ్గి మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది షోలో మీరు గమనించినట్లయితే ప్రతిసారి కూడా. ఇక్కడ గీతా మాధురి గారు ఏంటంటే నాకు తెలిసి ఆవిడ పెద్ద మాస్టర్ మైండ్ అండి బాబు. మంచి ప్లానింగ్ వేస్తుంది, మంచిగా మనిషిని ఎలాగైతే నెగిటివిటీ చూపించాలో, ఎలా నెగిటివిటీ చూపిస్తే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో ఆవిడ బాగా తెలుసు. సో ఆవిడ ఫైనల్స్కి ఆవిడ ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఆవిడ గేమ్ ఆవిడ ప్రిపేర్ అవుతుంది అంటారు. ఓకేనా? ఆవిడ గేమ్ ఏంటి, ఇప్పుడు టాప్లో ఉన్నది మాత్రం కౌశల్ అన్నే. సో కౌశల్ అనేది నెగిటివ్ చేస్తే నేను టాప్లోకి వెళ్ళొచ్చు, సెకండ్ పొజిషన్ గీతా మాధురే కాబట్టి నేను టాప్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆవిడ ప్లానింగ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. తనీష్ గారి గురించి మీరేం చెప్తారు? మాట్లాడవద్దండి అసలు. ఆయనకి ఓట్లు పడతాయో లేవో. మొన్న వాళ్ళ తమ్ముడు గారు వచ్చి బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాల గురించి బయట వాళ్ళకి ఎందుకంటే నాకు అర్థం కాక అడుగుతాను. యాక్చువల్గా నేను అదే పాయింట్ అడుగుదాం అనుకుంటున్నా. ఓకే, అది బిగ్ బాస్లో జరిగిన విషయం. అదే మాట దీప్తి నల్లబోతు గారు అది కౌశల్ వాళ్ళ భార్యని అడిగారు కదా, అది ఎలా భరిస్తుందండి బాబు అది అని చెప్పారు కదా. ఆవిడ భార్య కూడా సెట్ లోపలికి వచ్చారు. ఆవిడ కూడా అడగొచ్చు కదా, ఇది ఎందుకు చెప్పాము మా ఆయన నేను చెప్పి ఆవిడ కూడా అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. గేమే, బయటోళ్ళే. సో గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది తప్పు. ఏంటి ఇప్పుడు తనీష్ వాళ్ళ తమ్ముడు ఏదో తోపు నేను తురుము అన్న టైప్లో ఉంది అక్కడ నాకు నచ్చల ఆ సిచ్యువేషను. సో తనీష్కి నాకు తెలిసి తనీష్ ఫ్యాన్స్ తనీష్ జై అని చెప్పి ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్ మొత్తం అడ్మిన్ అతనే అనుకుంటా. అంటే గ్రూప్స్ ఉన్నాయా? యాక్చువల్గా నాకు తెలియదు అండి. గ్రూప్స్ ఉన్నాయంటే నేను కొన్ని పేజెస్ చూశాను ఇన్స్టాగ్రామ్లో. ఆ గ్రూప్స్లో కూడా కౌశల్ గారికి ఫేవర్ వస్తుంది. మ్యాక్సిమం ఒక పోస్ట్ పెడతారు కదా గ్రూప్లో, మీరు కామెంట్స్ చెక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ఆ పోస్ట్ పెట్టిన తిడుతున్నారే తప్ప ఆ పోస్ట్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను కూడా చూశాను ఇన్స్టాగ్రామ్లో 2-3 గ్రూప్స్ చూశాను, దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు వచ్చారు యాక్చువల్గా హౌస్లో కౌశల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే నాకు ఒక డౌట్ ఉండిపోయింది, ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి అడిగారు. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్కి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు బయట అడగాలని చెప్పి, కానీ ఆయన అడిగారు, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాప్ అనేది జరిగింది కదా, ఆ సిచ్యువేషన్లో ఆయన ఇలా రియాక్ట్ అయినప్పుడు కౌశల్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. సో ఆ సందర్భం గురించి కొంచెం చెప్పగలరా మీరు మీ ఒపీనియన్ని? సో కౌశల్ అక్కడ చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాడు. అతను అడిగే విధానం కూడా కరెక్ట్గా లేదు. కౌశల్ గారు నాకు చిన్న డౌట్ అండి మీ మీద, అతను ఏం క్వశ్చన్ చేయడానికి నాకు చిన్న క్వశ్చన్ అండి మీ మీద, అతను క్వశ్చన్ చేయడానికి అసలు అతనికి అర్హత లేదు. అతను అడిగాడు అయినా సరే జస్ట్ క్యాజువల్గా మాట్లాడి ఫ్రెండ్లీగా ఏంటి బాస్ అలా బాస్ ఇలా బాస్ అని ఉంటే అదొక వేలో వెళ్ళేది. జస్ట్ అలా క్వశ్చన్ చేసే విధానం వెళ్ళలేదు. అలా క్వశ్చన్ చేసినా కూడా కౌశల్ స్మూత్గా ఆన్సర్ ఇచ్చాడు. ఓకే. సో బయటోడు ఇప్పుడు వచ్చాడు మాట్లాడుతున్నాడు తన ఫ్రెండ్స్ అని చెప్పి చాలా స్మూత్గా, లేదు బాస్ అది అప్పుడు సిచ్యువేషన్ అలా జరిగింది, అది నేను అలా అనుకున్నాను అని చెప్పి చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాడు. సో అప్పటికి కౌశల్ ఏం హట్ అవ్వలేదు, జస్ట్ అలా. ఫ్యాన్స్ హట్ అయ్యారా? తప్పకుండా ఫ్యాన్స్ హట్ అవ్వకుండా ఎలా ఉంటారు మరి. ఆబ్వియస్లీ అసలు అతనికి ఆ క్వశ్చన్ అడిగే అర్హతే లేదు. అర్హత లేనప్పుడు వెళ్ళి అలా క్వశ్చన్ చేయడం అనేది తప్పు. ఓకే. సో దానికి జవాబు కావాలంటే మేము ఇస్తాం. ఓకే. గీతా మాధురి గారు మనకి సీజన్ మొత్తానికి నామినేట్ చేయడం జరిగింది కౌశల్ భయ్య అని. అంటే దీని మీద ఆల్రెడీ చాలామంది కామెంట్స్ కూడా చేశారు. మీ ఒపీనియన్ ఏంటి మామూలుగా? అది నేను చెప్పా కదా, గీతా మాధురి గారు తను ఫైనలిస్ట్కి వెళ్ళి అది టైటిల్ విన్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటుంది. అందుకని చెప్పి కౌశల్ని టార్గెట్ చేసి కౌశల్ని నామినేట్ చేసింది. సరే గీతా మాధురి గారికి అంత నామినేట్ చేయడం ఇష్టం లేకపోగా ఇంకా వేరే అవకాశం లేక నామినేట్ చేసింది అనుకోండి, గణేష్ అలాగో 1 వీక్లో వెళ్ళిపోతాడు. గణేష్ని నామినేషన్ చేస్తుంటే ఆ టైంలో జస్ట్ సింపుల్ అయిపోయేది కదా. 1 వీక్లో గణేష్ వెళ్ళిపోయాడు, పెద్ద ఇష్యూ అయి ఉండేది కాదు. సో గీతా మాధురి కూడా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి కౌశల్ని టార్గెట్ చేయడం మనకి ఈజీగా అనిపిస్తుంది అక్కడ. ఓకే. గీతా మాధురి కూడా నేను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నా అని చెప్తుంది. అదేం లేదు ఇక్కడ, జస్ట్ తను కూడా టార్గెట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు వచ్చి ఆపి ఇలా కాదు ఇలా అని చెప్పి మాట్లాడితే అది సపోర్ట్ చేసినట్టు. జస్ట్ అది గొడవ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు వచ్చి అవును ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పి కౌశల్తో డిస్కస్ చేస్తే అది సపోర్ట్ చేసినట్టు అవుతుందా? సేఫ్ గేమ్ అవుతుంది అది. వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి వీళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడితే అది సేఫ్ గేమ్ అవుతుంది. ఓకే. దీప్తి గారి గురించి మీ ఒపీనియన్? ఆవిడ ఒక అయోమయం అండి. ఆవిడ జస్ట్ వేరే వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఆవిడకి ఓట్స్ ఎక్కువ వస్తున్నాయి కొద్దిగా. ఆవిడ ఎఫెక్ట్ కూడా బాగానే పెడుతుంది, జస్ట్
సో వేరే వాళ్ళు నచ్చకపోవడం వల్ల ఆవిడ కొన్ని ఓట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు పీపుల్స్ ఉంటారు కదా, వేరే వాళ్ళు నచ్చకపోవడం వల్ల దీప్తి నలబోతు గారికి కూడా కొన్ని ఓట్స్ అనేవి పడుతున్నాయి. ఓకే, మొన్న కార్ టాస్క్లో తనిష్కి దీప్తికి మధ్య జరిగిన ఇష్యూ గురించి కౌశల్ గారు మాట్లాడారు. సో బయట ఆడియన్స్ కూడా కొంతమంది మాట్లాడారు. అక్కడ ఎవరిది రాంగ్ అంటారు, ఎవరిది రైట్ అంటారు, అసలు మీరు ఏమంటారు ఆ టాస్క్ గురించి? సార్ అది ఫిజికల్గా అది హ్యాండిల్ చేయడం అనేది ఆబ్వియస్లీ తప్పది. అది జస్ట్ నలుగురు డిస్కస్ చేసుకొని ఏదైనా ఫైనల్ చేస్తే అది బెటర్గా ఉండేదని నేను అనుకుంటున్నాను. అది ఫిజికల్గా హ్యాండిల్ చేయడం అది తను అమ్మ అని చెప్పి తనిష్ గారు అలా ఫిజికల్గా హ్యాండిల్ చేయడం అనేది చాలా తప్పుగా అనిపించింది. ఆ విషయం గురించి దీప్తి వాళ్ళ భర్త కూడా మనం చూసాం కదా నిన్న షోలో వచ్చి వెళ్తా తనిష్ గారు బాగా ఆడుతున్నారు, కొద్దిగా ఫిజికల్గా కూడా చూసుకోండి కొద్దిగా అని చెప్పి ఆయన బతిమలాడుకోవాల్సి వచ్చింది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోయింది తనిష్ గారికి. ఆ మాత్రం మినిమం సెన్స్ ఉండాలి కదా, లేడీస్ కదా పుష్ చేయకూడదు ఇది అని చెప్పి మరీ పుష్ చేస్తున్నారు. ఆవిడేమో నేను ఎఫెక్ట్ పెట్టాలి ఇది చెప్పి అది అని చెప్పి ఆవిడ కూడా. సో కౌశల్ గారు అక్కడ అలా మాట్లాడడం కరెక్టే అంటారా మీరు? ఎస్ కరెక్టే అనుకుంటాను, కరెక్టే. సో టోటల్గా ఫైనల్గా కౌశల్ గారు విన్ అవుతారు అనుకుందాం. మీ ఒపీనియన్ ప్రకారం కౌశల్ గారు విన్ అయితే కాంపిటేటర్గా ఎవరు అంటారు? గీతా గారు అనుకుంటున్నాను నేను. గీతా గారు అనుకుంటారు. ఒకవేళ థర్డ్ ప్లేస్లో ఎవరు ఉండొచ్చు? దీప్తి నల్లబోతు గారు. దీప్తి నల్లబోతు గారు. ఓకే, కౌశల్ గారు ఒకవేళ విన్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? విన్ అవ్వకపోతే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేనైతే డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతాను. విన్ అయితే డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతాను. జస్ట్ విన్ కాకపోతే మాత్రం ఆబ్వియస్లీ ఇక బిగ్ బాస్ 3 షోకి రేటింగ్స్ పడిపోతాయి. ఇంకోసారి జనానికి ఓటేసే వాల్యూ కూడా బిగ్ బాస్కి తెలియాలి కదా. ఓటింగ్స్ అనేవి కంపల్సరీ బిగ్ బాస్కి తగ్గిపోతాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సీజన్లో నేను బిగ్ బాస్ అసలు ఫాలో అవ్వనండి. ఓకే, ఫైనల్ లోపే ఒకవేళ బిగ్ బాస్లోంచి ఎలిమినేట్ అయ్యారు అనుకోండి కౌశల్ గారు, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా మేమందరం కౌశల్ ఆర్మీ మొత్తం ఒకసారి ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ధర్నా లాంటివి చేస్తామండి. బిగ్ బాస్ హౌస్లో ఫైనల్ షో జరుగుతుందా ఆ రోజు మటుకు కంపల్సరీగా ఏదో ధర్నా టైప్లో చేస్తామండి ఖచ్చితంగా. అంటే ఆ టైటిల్ మళ్ళీ తెచ్చి కౌశల్ అన్నకి ఇవ్వకపోయినా వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది ఇది జెన్యూన్ ఓట్ వల్ల గెలిచిన కప్పు కాదని చెప్పి వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది విన్నర్స్కి. సో మేము అలా ప్లాన్ చేస్తామండి. సో ఇప్పుడు మీరు ఏమంటారు ఫైనల్గా? కౌశల్ ఆల్రెడీ విన్ అయినట్టు అంటారా? ఆల్రెడీ విన్ అయిపోయినట్టే జనాల హృదయాల్లో. సో ఇంకా టైటిల్ తీసుకోవడమే లేట్గా. ఓకే, మనకి బిగ్ బాస్ హౌస్లో రోజు చూసుకుంటే రోజుకి టాస్క్లు పెరిగిపోతూ ఉన్నాయి. టాస్క్లు అనేవి అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతూ ఉంది. సో టాస్క్ల విషయంలో కౌశల్కి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చాలామంది ఆడియన్స్ అంటే కౌశల్ ఫ్యాన్స్ మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరేమంటారు మామూలుగా? అంటే టాస్క్ల విషయంలో సీక్రెట్ టాస్క్లు అన్నీ గీతామాధురికి కంటెస్టెంట్స్కి వెళ్ళిపోతున్నాయి. కౌశల్ గారికి సంచారకుడుగా ఆ టాస్క్ ఇస్తున్నారు, టాస్క్ల్లో కూడా సంచారకుడుగానే ఇస్తున్నారు అని చెప్పి కౌశల్ ఫ్యాన్స్ కొన్ని వీడియోస్ కూడా చేసి పెట్టారు. సో దాని గురించి మీరేమంటారు మామూలుగా? నేను అలాంటిది ఏం లేదండి. కౌశల్ గారు సంచాలకుడిగా ఇంతకుముందు అందరు చేశారు, సంచాలకుడిగా కౌశల్ గారు ఎప్పుడు చేయలేదు. 1-2 టైమ్స్ ఏమైనా ఛాన్స్ వచ్చింది, అలాంటిది ఏం లేదు. జస్ట్ ఆయన పాత్ర ఏం లేదు కాబట్టి సో ఆయన టాస్క్లో పార్టిసిపేట్ చేయని అవసరం లేదు. ఆ కార్ టాస్క్లో ఎలిమినేషన్కి సంబంధించింది కదా, సో అదే సేఫ్టీ గార్డ్కి సంబంధించింది కదా. సో దానికని అందులో కౌశల్ గారికి వచ్చే ప్రాఫిట్ ఏం లేదు కాబట్టి సో కౌశల్ గారు ఆడడం అవసరం లేదు అనుకుంటాను. సంచాలకుడిగా ఇస్ బెటర్ అనుకుంటాను నేనైతే. బిగ్ బాస్ నో ప్రాబ్లం దాని గురించి, ఫ్యాన్స్కి నాకైతే నో ప్రాబ్లం. ఓకే, ఈ సీజన్ మొత్తం మీరు నామినేషన్స్లో ఉంటారు కౌశల్ భయ్య. మీరు గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారా? తప్పకుండా. పక్కన అంటే ప్రతిసారి ఓపికగా ఉండి గెలిపించుకుంటారా? తప్పకుండా సార్, ప్రతిసారి ఓటు వేస్తూనే ఉంటాం డైలీ. కంపల్సరీ మా వల్ల ఎన్ని ఓట్స్ అయితే వేయగలమో అన్ని ఓట్స్ మేము తప్పకుండా వేస్తాం సార్. బిగ్ బాస్ హౌస్లోకి కౌశల్ గారు రాకముందు మీకు ఎలా తెలుసు, వచ్చిన తర్వాత మీకు చేంజ్ ఏమైనా అనిపించిందా? లేదండి, బిగ్ బాస్ హౌస్కి రాకముందు కౌశల్ గారిని నేను ఒక 1-2 టైమ్స్ ఏమో సీరియస్లో యాక్ట్ చేస్తుంటారు కదా, విలన్ క్యారెక్టర్లో, విలన్ రోల్లో. అలా అంటే విలన్ అంటే మనకి ఒక నెగిటివిటీ పడిపోతుంది ఆటోమేటిక్గా. కౌశల్ గారిని విలన్, ఆ సీరియల్లో విలన్ అన్న టైప్లో ఉండేది నేను కూడా. జస్ట్ ఇక 2-3 వీక్స్ అయిపోయిన తర్వాత టార్గెట్ చేసిన విధానాన్ని బట్టి, అతను టార్గెట్ ఇచ్చినప్పుడు అతను రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి, మనిషి లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది కదా ప్రజెంటేషన్. సో లోపల నుంచి చాలా స్వీట్గా అనిపించింది నాకు, చాలా ఫోకస్డ్గా అనిపించింది. సో దట్స్ వై కౌశల్ గారు అంటే చాలా అభిమానం పెరిగింది. ఆ విలన్ నెగిటివిటీ పోయి హీరో నెగిటివిటీ వచ్చింది, హీరో పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడు చాలామంది అంటున్నారు బయట సెలబ్రిటీస్ కూడా లేని విధంగా ఇప్పుడు కౌశల్ గారికి అభిమానుల సంఖ్య అనేది పెరిగింది. అప్పట్లో పవర్ స్టార్, ఇప్పట్లో అంటే పవర్ స్టార్ తర్వాత కౌశల్ అన్నట్టు అంటున్నారు బయట. అంటే పబ్లిక్లో ఒపీనియన్ ఉంది మామూలుగా. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
ఉన్నారండి, ఫ్యాన్స్ అయితే పక్కా ఉన్నారు. ఇప్పుడైతే మనం ఎన్ని ముగ్గురు నలుగురు స్టార్లకి ఎంత ఫాలోయింగ్ ఉందో కౌశల్ గారికి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. డెఫినెట్గా ఆయన తర్వాత సినిమాల్లోకి వచ్చినా ఆదరించడానికి మేము రెడీగా ఉన్నాం కౌశల్ గారికి. ఎవరైనా మనిషి మనస్తత్వం బాగుంటేనే కదా అసలు మేము ఫాలో అయ్యేది. జస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నా సరే, ఎవరైనా ఏ స్టార్ని చూసుకున్నా సరే, ఎన్టీఆర్ గారిని చూసుకున్నా సరే, మహేష్ బాబు సార్ని గురించి చూసుకున్నా సరే, వాళ్ళ హార్ట్ మంచిదైతే వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతుంది. వాళ్ళ ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నా సరే ఫ్యాన్స్ చూస్తారు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి. సో ఇలాగే ఇక్కడ కూడా కౌశల్ వ్యక్తిత్వం బాగా నచ్చింది మాకు. సో ఆయన సినిమాల్లోకి వచ్చినా సరే మేము తప్పకుండా ఆదరిస్తాం కౌశల్ సార్ని. ఓకే, పెయిడ్ ఆర్మీ అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? లేదండి, అసలు అది అసలు అది ఏంటంటే కౌశల్ని నెగిటివిటీ చేయడానికి వాళ్ళు చెప్పారు కదా ఇందాక తనీష్ వాళ్ళ తమ్ముడు అని చెప్పి, అలాంటి వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తుంటారేమో కానీ అలా అయితే ఏం లేదండి. నాకైతే ఇప్పుడు దాకా ఎవ్వరు ₹1 కూడా ఇవ్వలేదు, ఇచ్చినా నేను తీసుకోను. ఇది అభిమానంతో వేసే ఓట్లు కానీ డబ్బులు తీసుకుని వేసే ఓట్లు కాదండి. ఓకే, మీరు తీసుకోలేదు, పోనీ ఎక్కడైనా విన్నారా ఎవరైనా? లేదండి, అసలు అయినా ఎంత ఇస్తారండి, ఎవరికి ఇస్తారండి? 50 lakhs విన్ అయిన వాళ్ళకి ఎంతనిస్తారు, ఎవరికైనా పంచుతారు? ఆ మాత్రం జ్ఞానం లేకుండా పెయిడ్ ఆర్మీ అని ఎలా అంటారు? అసలు చెప్పిన వాళ్ళు కూడా అది కొద్దిగా ఆలోచించి చెప్పాలి. గొర్రెలు చాలా చెప్తుంటాయి, మొత్తం పట్టించుకోకూడదు. జెన్యున్గా ఆలోచిస్తే ఏది రైటో ఏది రాంగో అందరికీ అర్థమవుతుంది. ఓకే, పెయిడ్ ఆర్మీ అనే విషయం పక్కన పెట్టేస్తే, ఆర్మీ అనేది కౌశలే లోపలికి వెళ్ళేటప్పుడు కౌశల్ గారికి నెల ముందే తెలుసు, ఆయనే క్రియేట్ చేసుకున్నారు ఆర్మీ కొంతమందిని, అది అలా ఫామ్ అయింది అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? లేదండి, అసలు ఇది కూడా డూపే. ఎందుకంటే మనం చూసినట్లయితే సెకండ్ వీక్లో అది కిరీటి గారితో అది జరిగింది కదా సిచ్యువేషన్, అది నిమ్మకాయలు కళ్ళలో పిండి అలా పసుపు చెల్లి అలా చేశారు కదా, ఆ వీకే అప్పుడే కౌశల్ గారు మీరు చూసుకున్నట్లయితే ఆ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు 3 daysలో వెళ్ళిపోతాను, సో నన్ను కెప్టెన్సీ ఇవ్వండి, నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు హౌస్మేట్స్కి రిక్వెస్ట్ చేశాడు. అక్కడే మనకు అర్థమైపోతుంది ఒకవేళ కౌశల్ ఆర్మీ గురించి కౌశల్కి ఫస్టే తెలుసుంటే అంత ఎఫెక్ట్ పెట్టాడు అక్కడ. ఓకే, రిలాక్స్గా ఉంటాడు గేమ్ మొత్తం, కౌశల్ ఆర్మీ ముందుగా ఓట్లు వేసుకుంటారని చెప్పి ఇంత ఎఫెక్ట్ పెట్టాడు. సో కౌశల్ ఆర్మీ అది మొత్తం ఫేక్ అని నేను అంటున్నాను. కౌశల్కి యాంటీగా ఆర్మీ అనేది బయట రెడీ అయిందని చెప్పి హౌస్లోంచి బయటకు వచ్చిన వాళ్ళే అలా చేస్తున్నారని అంటున్నారు బయట. అసలు అలాంటి ఆర్మీ అనేది ఉందా, యాంటీ కౌశల్ ఆర్మీ అనేది ఉందా? ఒకవేళ ఉంటే ఎవరు క్రియేట్ చేశారనేది మీ ఒపీనియన్? యాంటీ కౌశల్ ఆర్మీ అనేది ఉండండి, ప్రతి దానికి యాంటీ అనేది ఉంటుంది కంపల్సరీ. కానీ అది ఇప్పుడున్న పవర్ ముందులో, ఇప్పుడున్న కౌశల్ ఆర్మీ ముందర ఇది 0.001% అని నేను అనుకుంటాను. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇంకా దాంట్లో యాంటీ కౌశల్ ఆర్మీ దాంట్లో మీరు పోస్ట్ పెట్టినా దానికి వచ్చిన కామెంట్స్ చూసుకుంటే మాత్రం పక్కా అది కౌశల్ గారికి. అంటే ఇది ఎలా ఏర్పడి ఉండొచ్చు అంటే ఇప్పుడు హౌస్మేట్స్ లోపల ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ కాబట్టి, అంటే ఇప్పుడు టాప్లో ఉన్న కౌశల్ని నెగిటివ్ చేయడానికి వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాటికి ఎటువంటి సపోర్ట్ అనేది లభించదు. మా సపోర్ట్ ఇప్పుడు కౌశల్ ఆర్మీకే ఉంటుంది. ఎంత నెగిటివ్ చేయాలని ట్రై చేసినా సరే మేము కౌశల్ ఆర్మీకే సపోర్ట్ చేస్తాం. మీరు ఇంకా కౌశల్ ఆర్మీ గురించి కౌశల్ ఫ్యాన్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కౌశల్ ఆర్మీ అంటే ఫ్యాన్స్ నేను చెప్పేది ఒకటే, తప్పకుండా మీరు కౌశల్ అన్నకే ఓటు వేయండి. ఓట్స్ అనేది స్లిప్ చేయకండి, కౌశల్ అన్నకే ఓట్ చేయండి. లాస్ట్ వీక్ మటుకు ఇంకా ఫైనల్ లిస్ట్లో కౌశల్ అన్న ఎలాగో ఉంటారు మాకు తెలుసు. లాస్ట్ వీక్లో మాత్రం మీకు ఎన్ని ఓట్స్ వేయడం కుదిరితే అన్ని ఓట్స్ వేయండి. బిగ్ బాస్ ఓటింగ్ ఈ రేంజ్లో ఎప్పటికీ రాలేదు, ఇంకా చరిత్రలో రాదు అన్నట్టు మీరు ఓటింగ్ వేయండి. అప్పుడు బిగ్ బాస్ చూస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ ఓటింగ్ చూసి కౌశల్ అన్న కళ్ళల్లో ఆనందం మనం చూద్దాం. అప్పుడు మనం వేసిన ఓట్స్కి ప్రతిదానికి వాల్యూ అనేది ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎవ్వరు ఓట్ వేయడం మిస్ కాకండి, కంపల్సరీ కౌశల్ అన్నకే ఓట్ వేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిగ్ బాస్ షో టోటల్గా ఇప్పటి వరకు జరిగిన దాని గురించి ఏమైనా తప్పులు కానీ మీరు ఏదన్నా ఫీల్ అయ్యి ఉంటే, అంటే కౌశల్ గారి విషయంలో కానీ హౌస్మేట్స్ విషయంలో కానీ నాకు పలానా దగ్గర పలానా విషయం కొంచెం బాధగా అనిపించింది అనే అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది గేమ్ అండి, గేమ్ గురించి నేనేం చెప్పను. కొంతమందికి ప్లసెస్ ఉంటాయి, కొంతమంది మైనసెస్ ఉంటాయి, అలాంటి అబ్జెక్షన్ ఏమి ఉండదు. అలా ఒకవేళ ప్లస్ మైనస్ కౌశల్ అన్నకు కానీ లేకపోతే వేరే కంటెస్టర్స్ కానీ ఏమైనా జరిగితే చూసే జనాలు చూస్తూనే ఉంటారు. ఆ ప్లస్ మైనస్ గేమ్లో ప్లస్ మైనస్ వాళ్ళకి కాదు, బయట ఓటింగ్ వాళ్ళకి మైనస్ అయితే ఓటింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. మనం గమనించినట్లయితే గేమ్లో ఆటోమేటిక్గా ఎవరికైనా హౌస్మేట్కి మైనస్ అనిపిస్తే ఆటోమేటిక్గా ఓటింగ్ పెరుగుతుంది. ఇక్కడ మనం ఆడియన్స్ అతనికి పాపం మైనస్ ఉంది, అతనికి ఓటేద్దాం సపోర్ట్ చేద్దాం అన్నట్టు ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. సో దాని గురించి ఏం లేదు, గేమ్ లాగే ఉంటుంది, దాన్ని అలాగే ఆడందిద్దాం. ఓకే, నూతన్ నాయుడు హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయాక, అంటే ఎలిమినేట్ అయిపోయాక నూతన్ నాయుడు గారు బిగ్ బాస్ హౌస్లో కౌశల్కి ఎవరు సపోర్ట్ ఉంది అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో? లేదండి, ఎవరి సపోర్ట్ అయితే లేదు, సింగిల్ ఎవరి సపోర్ట్ అయితే లేదు. నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని కూడా
అర్థమైంది. ఇంకా ఎవరు సపోర్ట్ ఇస్తామని చెప్పి వెళ్ళి పక్కకి వెళ్ళి వెనపోటు పొడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. గీతా మాధురి గారి అలా నమ్మి ఇంకా కౌశల్ అన్న కూడా ఇంకా నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని చెప్పి కూడా నాని గారు కూడా చెప్పేశారు షోలో. ఇంకా అటువంటి సపోర్ట్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఎవరైనా ఇచ్చినా దాన్ని నమ్మి మళ్ళీ వెన్నుపోటు పొడిపించుకోవడానికి కౌశల్ అన్న కూడా రెడీగా లేడు. సో ఎవరైతే సపోర్ట్ అయితే ఏం లేదు కౌశల్ అన్నకి. కొన్ని రూమర్స్ ఉన్నాయండి మామూలుగా బయట, అంటే కౌశల్ ఆర్మీ కౌశల్ గురించి ఇలా చేస్తుంది, ఒకవేళ ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే మేము బిగ్ బాస్ షో మీదే మా రియాక్షన్ ఉంటుంది అని చెప్పి చిన్న రూమర్స్ వస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అవి నిజంగా రూమర్స్ అయినా లేదంటే కావాలని అంటున్నారా? యాంటీ కౌశల్ ఆర్మీ ఏమన్నా చేస్తుందా? లేదు, నేను చూశాను కొన్ని వీడియోస్. ది కౌశల్ అన్న ఫ్యాన్ అనుకుంటా అతను చెప్పాడు ఇలా, బిగ్ బాస్లో కౌశల్ అన్న విన్ అవ్వకపోతే మాత్రం బిగ్ బాస్ హౌటింగ్లో మొత్తం నేను తగలబడి హుస్సేన్ సాగర్లో పడేస్తాను, పోలీసులు తీసుకెళ్ళిన నాకు పర్వాలేదు అది అని చెప్పాడు. నేను కూడా చూశాను. అది అలా చేయడం కరెక్ట్ అంటారా? లేదండి, అలా చేయడం రాంగ్. అతను ఏంటంటే అలా చేస్తాడు అంటే అలా చేస్తాడు అని కాదు. సో అతని ఫీలింగ్ అలా ఉంది, అంత ఎమోషనల్ అయిపోతాడు అతను. బిగ్ బాస్లో కౌశల్ అన్న మాత్రం విన్ కాకపోతే అలాంటి ఎమోషనల్ మాలో దాగి ఉందని చెప్పి హెచ్చరించాడు అతను, బేసిక్గా చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ అండి. ఓకే గాయస్, చూసారు కదా బిగ్ బాస్ గురించి మనకి ఎన్నెన్నో డౌట్స్ ఉండిపోయాయండి. మీకే కాదు నాకు కూడా ఉన్నాయి, ఆడియన్స్ సైడ్ నుంచి కూడా డౌట్స్ అన్ని నేనే అడుగుతూ ఉన్నాను. సో కౌశల్ ఫ్యాన్ వచ్చారు, మనం మాట్లాడడం, ఆయన ఏం చెప్పారో మీరు విన్నారు, నేను ఏం అడిగానో కూడా మీరు విన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే నేను అడిగిన దాంట్లో కానివ్వండి, ఆయన చెప్పిన దాంట్లో కానివ్వండి, మీకు ఏదైనా అనిపించినా మీ ఒపీనియన్ ఏదైనా ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మా వీడియోని లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news.